హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో చాలా హెల్తీ అయిన కేక్ రెసిపీతో వచ్చేసానండి. దీనికైతే మనం గోధుమ పిండి గానీ, మైదా గానీ, షుగర్ గానీ వాడకుండా చాలా హెల్తీగా కేక్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే జనవరి 1 మరియు క్రిస్మస్ వస్తుంది కాబట్టి పిల్లలైతే ఎక్కువగా కేక్స్ అయితే అడుగుతూ ఉంటారు. బయట షాప్స్‌లో కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా తయారు చేసేయండి. అది కాకుండా మైదా, గోధుమ పిండి, షుగర్ వాడకుండా చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. కేక్ అనేది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో అయితే 4 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న 4 ఎగ్స్ అయితే యాడ్ చేసి, ఇక్కడ నేను హాఫ్ కప్ అంతా బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బెల్లం అయితే వాడట్లేదు. బ్రౌన్ షుగర్ అయితే చాలా హెల్తీ. అంతే కాకుండా ఎటువంటి రాళ్ళు మరియు డస్ట్ లేకుండా ఉంటుందన్నమాట. అందుకే నేను బ్రౌన్ షుగర్ అయితే యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీరు బెల్లం కూడా యూజ్ చేయవచ్చు. తర్వాత ఇందులో 1/4 కప్ అంతా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మనం రోజువారీ వంటలకి యూజ్ చేసే ఆయిల్ అండి. ఆ ఆయిలే మనం యూజ్ చేయాలనమాట. ఈ విధంగా 3 అయితే యాడ్ చేసి బీటర్ తీసుకొని ఈ విధంగా నేను బీట్ చేసుకుంటున్నాను. ఒక 3 మినిట్స్ వరకు. మీ దగ్గర బీటర్ లేకపోతే కూడా మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో అయితే 2 మినిట్స్ వరకు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నట్లయితే చాలా చక్కని ఒక క్రీమీ టెక్స్చర్‌లోకొస్తుందనమాట. మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ. నేనిక్కడ వాడే బీటర్ అయితే 500 అండి. దీని ప్రైస్ కూడా నేను దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. దీని క్వాలిటీ కూడా చాలా బావుంది. నేను ఏకంగా దీన్ని 1 ½ ఇయర్ వరకు యూజ్ చేస్తున్నాను. చాలా బావుందండి ఈ బీటర్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. కావాలన్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ బీటర్ యొక్క లింక్ అయితే. ఇప్పుడైతే 3 మినిట్స్ వరకు మనం ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ అయితే పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను 1 కప్ అంతా గోధుమ రవ్వ అయితే యూజ్ చేస్తున్నానండి. గోధుమ రవ్వ చాలా హెల్తీ. ఎక్కువగా ఫైబర్ ఉంది. అంతే కాకుండా చాలామంది ఎక్కువగా మైదా తినడానికి ఇష్టం లేని వాళ్ళకు ద బెస్ట్ అన్నమాట. గోధుమ రవ్వతో చాలా ఈజీగా కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఈ విధంగా నేను 1 కప్ అయితే తీసుకున్నాను. 1 కప్ అయితే మనకు ఏకంగా 1 కేజీ వరకు వస్తుందండి. ఇక్కడ నేను గోధుమ రవ్వ 1 కప్ తీసుకొని మిక్సీలో అయితే యాడ్ చేసి మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా చేస్తే అంత పర్ఫెక్ట్‌గా కేక్స్ అయితే చాలా చక్కగా బేక్ అవుతుందండి. ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్స్ అనేవి బీట్ చేసుకున్నాం కదండీ! ఆ బౌల్ అయితే ఇప్పుడు తీసుకొని పైనైతే ఈ విధంగా ఒక జల్లెడ తీసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోధుమ రవ్వని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంత బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ అంత బేకింగ్ పౌడర్ ఈ విధంగా యాడ్ చేసి బాగా జల్లడించుకోవాలి. ఈ విధంగా జల్లడించుకున్నట్లయితే కేక్ బ్యాటర్ అనేది కలిపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. అక్కడ ఇక్కడ మనకు ఉండలు కట్టకుండా చాలా చక్కగా అదైతే మిక్స్ అయిపోతుందనమాట. చూడండి మనం గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మనం ఎంత మిక్సీ పట్టినా కూడా ఈ విధంగా రవ్వగా ఉంటుందనమాట. ఈ విధంగా మనం సెపరేట్ చేసుకోవడమే మంచిది. జల్లడించుకున్న ఈ మిక్స్చర్‌నయితే ఇప్పుడు సెపరేట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకు కేక్స్ అనేవి బేకరీ స్టైల్‌లో రావాలంటే ఖచ్చితంగా వెనిల్లా ఎసెన్స్ అయితే యూజ్ చేయాలండి. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. మనం ఇంట్లో అయితే కేక్స్ చేసేటప్పుడు పక్క వీధికొస్తుందనమాట. స్మెల్ అయితే అంతలా వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల. యాడ్ చేసి 1 స్పూన్ అనేది మనం ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బ్యాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. మనం కేక్స్ చేసేటప్పుడు ఓవర్‌గా మనం మిక్స్ చేయకూడదు. అప్పుడు కేక్స్ అనేవి ఫ్లఫీనెస్ అయితే వెళ్ళిపోతదనమాట. ఈ విధంగా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఈ విధంగా కలుపుకుంటూ కేక్స్ బ్యాటర్‌ని అయితే తయారు చేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే మూసుకుంటున్నానండి. మనం ఎందుకంటే గోధుమ రవ్వ యూజ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టుకున్నట్టయితే చాలా చక్కగా కేక్ అనేది చాలా తొందరగా బేక్ అవుతుందండి. చూడండి ఈ విధంగా మనం నానబెట్టుకున్న తర్వాత కేక్ చూడండి బ్యాటర్ అయితే ఒకలాగా పొంగిద్దనమాట. మనం యాడ్ చేసుకున్న అన్ని ఐటెమ్స్ అనేవి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగా ఉందండి. ఇందులో నేను 1/4 కప్ అంతా పాలైతే యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలైతే ఒకేసారిగా యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి. మనకు తెలిసిపోతుందనమాట. వాటర్‌గా ఉన్నట్లయితే ఎక్కువగా యాడ్ చేయకుండా, గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ అనేది మొత్తం ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసి మనం ఫినిష్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి కేక్ బ్యాటర్ అయితే తయారు చేసుకున్నాము. ఈ విధంగా ఉండాలనమాట. ఇప్పుడు బౌల్ అయితే పక్కన పెట్టేసానండి. ఇక్కడ నేను ఒక స్క్వేర్ టైప్‌లో ఉన్న బేకింగ్ ట్రే తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీకు లేదన్నట్లయితే
మన ఇంట్లో క్యారేజ్ బాక్సెస్ ఉంటాయి కదండీ! స్టీల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా కిందైతే పర్చమెంట్ పేపర్ లేదా ఈ విధంగా ఏ4 షీట్ లేదా వ్రాపర్ కూడా తీసుకోవచ్చండి. ఫుడ్ వ్రాపర్ అనేది. మనం ఆ బౌల్ ఎలా ఉందో షేప్ అనేది కింద భాగం ఆ విధంగా కట్ చేసి ఆయిల్ అయితే యాడ్ చేసి అంతా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌నయితే యాడ్ చేసుకుంటున్నాను. బ్యాటర్ పోసేటప్పుడు అర్ధానికి పోసుకోవాలి. అదైతే మర్చిపోకండి. ఈ విధంగా అంతా యాడ్ చేసి బ్యాటర్‌నయితే మనం అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ట్రేలోకైతే. అంతా చక్కగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ విధంగా ట్రేనయితే తట్టుకుంటున్నానండి కిందకైతే. ఏదైనా బబుల్స్ ఉంటే కూడా తొందరగా రిలీఫ్ అవుతుంది. పైనైతే నేను దంచుకున్న బాదం పలుకులైతే యాడ్ చేస్తున్నాను. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా దీని మీద యాడ్ చేసుకోవచ్చండి. దీని ప్లేస్‌లో మీరు కాజు, బాదాం లేదా కిస్మిస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేవలం బాదం మరియు కిస్మిస్ యాడ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాదం మరియు కిస్మిస్ యాడ్ చేయడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న, మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసి, ఈ విధంగా అంతా సెట్ చేసుకోవాలి పైనైతే. కేక్స్ అనేవి కలర్‌గా రావడానికి పైనైతే నేను స్ప్రింకిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. దాని ప్లేస్‌లో మీరు జేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రూ. 5 జేమ్స్ ఉంటుంది కదండీ! మనకు షాప్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అదైతే ఈ విధంగా మిడిల్‌లో అయితే యాడ్ చేసి, నేనిక్కడ పాత్రనైతే ముందుగానే ఒక బిర్యానీ పాత్ర పెట్టుకున్నాను స్టవ్ మీద. మీడియం ఫ్లేమ్‌లో సాల్ట్ మరియు స్టాండ్ పెట్టి ముందుగానే 5 మినిట్స్ ముందుగానే ప్రీహీట్ చేసి ఈ ట్రేనయితే మిడిల్‌లో అయితే ఉంచుకుంటున్నానండి. స్టాండ్ మీద ఉంచి మూతైతే మూసి ఒక 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లో. అంతే అండి. 30 మినిట్స్ తర్వాత ఇక నేను ప్లేట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా బయట వరకు పొంగకుండా మనం మీడియం వరకు పోసుకున్నాం కాబట్టి ఈజీగా మనకు బేక్ అయిపోయిందండి పాత్రలో అయితే. ఈ విధంగా సింపుల్‌గా మనం కేక్స్ అనేవి హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మైదా, గోధుమ పిండి, షుగర్ వాడకుండా. ఈ విధంగా గోధుమ రవ్వతో చాలా ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంతే కాకుండా హెల్తీ కూడా. పిల్లలకైతే ఈ విధంగా క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి చేసి పెట్టేయొచ్చండి. బయట షాప్స్‌లో, బేకరీలో కొనకుండా ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోండి. చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేసింది. నేను సైడ్స్ అయితే రిలీవ్ చేసుకున్నానండి కత్తితో అయితే. ఈ విధంగా పేపర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. కిందైతే ఎక్కువగా ఓవర్‌గా బేక్ అవ్వకుండా చాలా చక్కగా బేక్ అయిందండి. ఫ్లాట్‌గా మనం ఎలా పోసుకున్నామో అలా ఉబ్బుతూ చాలా చక్కగా బేక్ అయింది. ఇక దీన్ని కట్ చేసి ఇక తినడమే అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లోనే కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.